ఐబొమ్మ నిర్వాహకుడు రవి. ఐబొమ్మ అనేది దాదాపుగా మీ అందరికి తెలిసిందే. అయితే నిజంగానే రవి చరిత్ర చూస్తే తీస్తే ఒక సినిమా అవుతుంది, అద్భుతంగా బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది. ఎందుకంటున్నానంటే పోలీసులు చెప్తున్న ప్రకారంగా గతంలోనే సిపి ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో, ఆయన హైదరాబాద్ సిపిగా ఉన్న సమయంలో కిక్ సినిమాని చూసి ఇన్స్పైర్ అయిపోయి ఇవన్నీ చేశాడట, కిక్ కోసం మాత్రమే. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఆయనకు వచ్చిన డబ్బుల్ని ఏ ఒక్క రూపాయి వాడుకోలేదట, కేవలం అదొక బ్రాండ్గా ఉంచుకోవాలనుకున్నాడు అంతే. రవికి ఎన్ని కోట్ల ఆస్తున్నాయని మీరు అనుకుంటున్నారు చెప్పండి? 300 కోట్ల రూపాయల ఆస్తున్నాయట రవికి. ఈ డబ్బులన్నింటినీ డిఫరెంట్ వ్యాలెట్స్లో దాచుకున్నాడే కానీ ఆ కోట్ల రూపాయల ఆస్తులో ఒక్క రూపాయిని కూడా బయటకు తీయలేదంట. పోలీసుల విచారణలో ఇప్పుడు వెస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. కేవలం కిక్కు కోసమే హ్యాకింగ్ మొదలు పెట్టాడట. ఇప్పటి వరకు మీ అందరికి తెలిసింది కేవలం ఆయన సినిమాలని పైరసీ చేసి మాత్రమే ఈ సినిమాలన్నింటినీ ఐబొమ్మ ద్వారా అందిస్తూ ఉంటాడని మాత్రమే తెలుసు. కానీ ఆయనకున్న కిక్ ఏంటో తెలుసా? గతంలోనే పోలీసులు చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన విచారించిన కొద్ది అదే విషయాలు బయటపడుతున్నాయట. ఈ రవికి, ఇమ్మడి రవికి మొదటి నుంచి సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టమట. కానీ ఎవ్వరూ చూడకముందే ఆయన సినిమా చూడాలని ఒక కోరిక పుట్టిందట. అందుకే సినిమాలకు సంబంధించి థియేటర్ వరకు వస్తుంటుంది చూసారా, ఆయన ఇచ్చే ఆ సినిమాల్లో కూడా చాలా ఒరిజినల్ పక్కా క్వాలిటీ సినిమాలు ఐబొమ్మలో ఉంటూ ఉంటాయి. సో ఎలా వస్తుంది మరి ఈ రవికి అంటే, ఆయన థియేటర్కి వెళ్ళేటువంటి ప్రతి థియేటర్కి కూడా ఒక ఇండివిజువల్ కీ ఉంటుంది. సినిమా అక్కడికి వెళ్ళి సినిమా అక్కడ డిస్ప్లే చేయాలంటే ఒక కీ ఉంటుంది, ప్రతి దానికి ఒక ఇండివిజువల్ కీ ఉంటుంది, యూనిక్ కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ని ముందుగానే హ్యాక్ చేసి ఆ కోడ్ ద్వారా ముందుగా సినిమాని చూసేసి ఆయన తెప్పించుకునే సినిమాని బయట పెట్టేవాడంట. అందుకే అందరూ ఏమనుకునేవారంటే సినిమా థియేటర్లు రాకముందే సరే ఐబొమ్మలో ఎట్లా వస్తుంది, లేకపోతే మొదటి షో అయిపోగానే వెంటనే ఎలా వస్తుంది అని అంటే ఇది ట్రిక్. అక్కడ ఆయన ఏం చేసేవాడు, డైరెక్ట్గా సినిమా థియేటర్కి సంబంధించి ఆ కీని ముందుగానే ఆ సినిమా థియేటర్ సర్వర్ని కూడా హ్యాక్ చేసేవాడట. సినిమా థియేటర్ సర్వరే కాదు, ఆయన అటు ప్రభుత్వ రంగ వెబ్సైట్లని కూడా, లెజిస్లేటివ్ వెబ్సైట్ని, సెక్రటరియట్ వెబ్సైట్ని అన్నింటినీ హ్యాక్ చేశాడు. ఎందుకు అని అడిగినప్పుడు, లేకపోతే ఎందుకు అని తెలుసుకున్నప్పుడు పోలీసులకు ఏం విషయాలు బయటపడ్డాయట అంటే నేను చేయగలనే రకంగా ఆయన చెప్తూ ఉన్నాడట. ఇంట్రెస్టింగ్గా ఇంకా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి తెలియదు, కానీ పోలీసులు చెప్తున్న ప్రకారంగా ఇంటర్మీడియట్ చదువుకున్నాడంట, ఎక్కువ చదువుకోలేదు. ఇంటర్మీడియట్ వరకే చదువుకొని ఆ తర్వాత యూట్యూబ్లో చూసి ఎలా హ్యాకింగ్ చేయాలని నేర్చుకున్నాడంట. డీబగ్గింగ్ చేయాలి, ఎలా హ్యాక్ చేయాలి, ఇలా అనేది మొత్తం సోషల్ మీడియా చూస్తూ లేకుంటే గూగుల్, యూట్యూబ్ ద్వారానే మొత్తం ఈ హ్యాకింగ్ అంతా నేర్చేసుకున్నాడంట. తర్వాత నాకు వచ్చు, నేను చేయగలుగుతానని చెప్పే ఇవన్నీ హ్యాక్ చేయడం మొదలుపెట్టాడు. ఇంట్రెస్టింగ్గా ఆయన వ్యాలెట్లో చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయి. 300 కోట్ల రూపాయల డబ్బులు ఉంటే ఆయన ఏ ఒక్క రూపాయిని ఉపయోగించకుండా వివిధ వ్యాలెట్స్లో వాటన్నిటిని ట్రాన్స్ఫర్ చేశాడు. ఆయన గతంలోనే ఒక స్టేట్మెంట్ రాసుకొచ్చిన మాట ఏంటంటే, నాకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో కూడా పరిచయాలు ఉన్నాయి, సినిమా ఇండస్ట్రీలో కూడా నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనే మాట చెప్పుకొచ్చాడు. అంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎవరైనా తనని కాంటాక్ట్ అయిపోయి తనని కాంపిటీటర్స్ అంటే, ఎగ్జాంపుల్ ఒక సినిమా రిలీజ్ అవుతోంది, ఇంకో సినిమా రిలీజ్ అవుతోంది, ఈ సినిమాల మధ్య కాంపిటీషన్ మధ్యలో ఈ సినిమాని తొందరగా లీక్ చేయి, కొంత వాళ్ళకు లాస్ వస్తుంది, ఇటువంటి వాళ్ళ జిమ్మిక్లో భాగంగా ఈ రవిని కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వాడుకున్నారా? సో సినిమా ఇండస్ట్రీలో కూడా నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు అక్కడి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఉండేది, నాకు అక్కడి నుంచి కూడా సపోర్ట్ ఉండేది అన్నటువంటి మాటని గతంలో ఇమ్మడి రవి ఒక స్టేట్మెంట్లో పోలీసులని హెచ్చరించే విధంగా తన ఐబొమ్మ వెబ్సైట్లో రాసుకొచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉన్నటువంటి దాంట్లో మనం చూస్తే ఎవరైనా సపోర్ట్ అడిగి లేకుంటే ఇమ్మడి రవిని ఎంకరేజ్ చేసి ఆ సినిమాని లీక్ చేయి, తొందరగా వాళ్ళకి లాస్ వస్తుంది, ఈ సినిమాని లీక్ చేయమని చెప్పి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? 300 కోట్ల రూపాయలు ఎలా జమ చేయగలిగాడు? సో హ్యాకింగ్ మొదలుపెట్టి కోట్లలో సంపాదించాడట రవి. గవర్నమెంట్ వెబ్సైట్లని ఇవన్నిటిని కూడా హ్యాక్ చేయడంలో తన ముఖ్య ఉద్దేశం కిక్, నేను చేయగలుగుతాను నిరూపించడం కోసమే హ్యాక్ చేశాడట. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఎథికల్ హ్యాకర్గా కూడా ఆయనకి ఫుల్ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉంది. అదంతా నేర్చుకుంది కేవలం గూగుల్ అండ్ యూట్యూబ్ని చూసి మాత్రమే ఇంత నేర్చుకున్నాడంట. సో అద్భుతాలు చేయగలుగుతారంటే ఆయన అద్భుతమే చేయగలిగాడు, కానీ దాంట్లో తప్పుదారి పట్టించే విధంగా, అంటే అది ఈ అద్భుతం అనేది ఎలా ఉండేదంటే ఇంకెవరికన్నా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటే బాగుండేది. సో చాలామంది ఇమ్మడి రవిని సమాజానికి ఉపయోగపడ్డాడు, చాలామంది సినిమాలకు వెళ్ళిపోయి అంతంత టికెట్లు ధరలు పెట్టి కొనుక్కొని సినిమా చూడలేని వాళ్ళంతా కూడా ఈ వెబ్సైట్ ద్వారా చూసేవాళ్ళు అనే రకం కూడా కొంతమంది ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అఫ్కోర్స్. బట్ ఇది అటు సినిమా రంగానికి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కూడా చేశాడు ఆయన. సో ఇక్కడ ఎలా అరెస్ట్ చేశారు ఏంటి అనేది ఇంకా డీటెయిల్గా చూడాల్సి ఉంది. బట్ వన్ థింగ్ ఇస్ క్లియర్, ఆయన తన భార్య మూలంగా అరెస్ట్ అయ్యాడనేది మాత్రం పక్కా ఫేక్. తన భార్య మూలంగా అరెస్ట్ అవ్వలేదు. ఆయన
పక్కాగా పోలీసులే స్కెచ్ గీసి ఆయన అకౌంట్లోకి ఎప్పుడు డబ్బులు వెళ్ళా, ఎలా డబ్బులు వెళ్ళా, ఎవరు వేశారు, ఇవన్నీ కూడా పరిశీలించి ఆయన పక్కాగా స్కెచ్ వేసి నిఘా వేసి అరెస్ట్ చేశారు. కానీ తన భార్యకి అండ్ ఆయనకి 5 ఏళ్ల క్రితమే విడాకులు అయిపోయి డైవోర్స్ అయిపోయింది. 5 years అయిపోతుంది. తను ఫ్రాన్స్లో, యూకేలో, కెరీబియన్లో ఇంకా చాలా దేశాల్లో తన నెట్వర్క్ ఉంది. గ్లోబల్ లెవెల్ నెట్వర్క్ని ఆయన రన్ చేస్తూ ఉన్నారు. తెలుగు సినిమాలే కాదు, అక్కడి దేశాలకు సంబంధించిన సినిమాలను కూడా ఆయన హ్యాక్ చేసేవాడట. సో మనకు ఎక్కువ కనిపించేది తెలుగు, తమిళ్, కన్నడ ఈ సినిమాలే కనిపిస్తూ ఉండేది. సో ఐబొమ్మ అనేది నిజంగా ఎంతటి పెద్ద హ్యాకింగ్ సైట్ అనేది ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. రవి డీటెయిల్స్ మనం చూస్తూ ఉంటే నిజంగా కిక్కు కోసం ఇదంతా చేశాడు అనేటువంటి మాటను మనం వింటూ ఉంటే, పోలీసులు ఈ విషయాన్ని చెప్తూ ఉంటే చూడండి ఎంతటి ఒక డిఫరెంట్ పర్సనాలిటీ అనేది అర్థమవుతోంది. సో నిజంగా ఇటువంటి కథలతో హ్యాకర్స్ అనేది మనం సినిమాలో చూసాం, ఎటువంటి విధంగా హ్యాక్ చేస్తారు, ఎటువంటి విధంగా ఉండబోతోంది, హ్యాకింగ్ తర్వాత ఏం చేస్తారు ఏంటి అనేది. కానీ రియల్ లైఫ్ హ్యాకర్గా అద్భుతాలు క్రియేట్ చేయగలరు. కానీ అద్భుతాలు సమాజానికి లేకపోతే ఇంకెవరికి ఇబ్బంది పెట్టకుండా ఉంటే బాగుండేది. సో ఐబొమ్మని ప్రస్తుతానికి కంప్లీట్గా పోలీసులు బ్యాన్ చేయడం జరిగింది. సో ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు, విచారిస్తున్నారు. ఒక్కసారి తన ఫాదర్ ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు, ఇమ్మడి రవి తండ్రి మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. రవి ఏమవుతారు సార్? తెల్లవారు తెలిసిందండి. మా ఊళ్ళో కొంతమంది ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అంతవరకు నేను చూడలేదు. నాకు ఒంట్లో పోలేదు. నాకు 5 రోగాలు ఉన్నాయి. బీపీ, షుగరు, గ్యాస్ట్రిక్, తర్వాత కొత్తగా షుగర్ ఒకటి వచ్చింది, గ్యాస్ట్రిక్, తర్వాత బీపీ ఇవన్నీ ఉన్నాయి. మొత్తం 4 రకాలు ఉన్నాయి. అని కళ్ళు గ్లకోమా మందులు కొడుతున్నాయి. అన్నీ ఉన్నాయి, ఉండవలసిన అన్నీ ఉన్నాయి. మరి ఏం చేస్తా, ఆ మందులే వాడాలా? తిన్నంత తిండే లేదు. భగవంతుడు చిన్నప్పుడు లేక బాధపడ్డాను. ఈ గంటను చూడములు కలుపుకొని భూములు ఉండేది లేక బాధపడ్డాను. ఇప్పుడు 10 రూపాయలు భగవంతుడు పెట్టినా సరే తినలేకపోతాను. ఏం చేస్తుంది? రవి దూరం ఎప్పటి నుంచి దూరంగా ఉన్నాడు? అది ఆ డిగ్రీ అయిపోయిన తప్ప మాకు ఏ చిన్న ఇంట్లో సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత వరమటి వాడు పక్షుల్లో వెళ్ళిపోయాం. పిల్లలు ఎంతమంది అండి? పాప, బాబు, 2 పిల్లలు. సార్ మీకు ప్రజలకు ఏం చెప్తారు సార్ విషయం? ఇలా ఈ తరహా సంఘటనలు జరగకుండా ఉండాలని మీరు ఏం చేస్తారు? చెప్పడానికి ఇప్పుడు వాళ్ళు లేరు. ఉన్నా చెప్పినా మనకు తెలదు. ఆ ఏడ్ చేస్తుంటే మనకు తెలదు. వాళ్ళు తెలిసినా చెప్పినా విండవు. మీతో ఎలా ఉంటాడండి రవి? మామూలుగా ఏదో పెద్ద సీరియస్గా ఏదో ఆడొస్తాడో కొన్ని కాసేపు ఉంటాడో ఏదో చూసుకుని వెళ్ళిపోతాడు అంతే. అంతేగానే మనతో చక్కగా ఉండడు, మంచిగా ఉండడు. ఆడేదో ఏదో రోబోలాగా ఏదో పని చేసుకుని. మీరు ఇక్కడ సింగల్ గా ఉంటున్నారండి? మిమ్మల్ని లాలనా పాలన మీకు ఎవరు చూస్తున్నారు? ఎవరో లేదు. సర్టిఫికేట్స్ చూసినాడు లేదు. కుటుంబం మాత్రం 123 కుటుంబాలు ఉన్నాయండి. అందరూ మా వాళ్ళే. ఇలా శివాలయం కింద జంక్షన్ వరకు మా వాళ్ళే. అందరూ దేశంలో రక్త సంబంధాలు. కానీ మనకు సర్టిఫికేట్ చూసినోడు లేదు. సో ఫైనల్లీ ప్రజలకి ఈ తరహా ఏంటి హ్యాకింగ్లు ఇలా హ్యాకింగ్ చేయకుండా ఉండేందుకు ఒకటి జరిగిన తర్వాత 100 మంది బాగుపడాలి వాళ్ళు చేసినాడు ఎవడైనా. ఎందుకంటే ఆడికి అలా ఏంటి కదా, మనకి ఇలా అవుతుంది కదా తెలియదు. తెలియదు. ఇప్పుడు అలా జాగ్రత్తలో కుట్టిగా ఎంత కుట్టేస్తారంటే కొట్ట కదా. మన బుద్ధి ఏమైంది? మన బుద్ధి ఉంటుంది కదా, అది తెలుసుకోవాలి. తన కొడుకు రవి విదేశాలకు వెళ్తున్నాడని తెలుసు, కానీ ఇంతలా డబ్బులు సంపాదిస్తున్న విషయం తెలియదు. ఈ పని చేస్తున్న విషయం అస్సలు తెలియదు. వాళ్ళిద్దరు విడాకులు కూడా తీసుకున్నారని తెలుసు అంతవరకు అని చెప్పి తండ్రి చెప్తున్నారు. తండ్రి చాలా అమాయకం కనబడుతున్నాడు. నిజంగా ఈ కొడుకు చేసే నిర్వాహకం ఏది కూడా తనకు తెలియదు. అవసరమైతే కొడుకు శిక్ష వేయండి, నా కొడుకులాగా ఇంకెవరున్నా కూడా శిక్ష వేయండి అని చెప్పి ఆ తండ్రి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాడు. సో ప్రస్తుతానికి ఇమ్మడి రవిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఆయనకు సంబంధించి ఇంకా వెలికి తీసే క్రమంలో చాలా విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. పోలీసులు కొంత సమాచారం మాత్రమే బయటికి పంపిస్తున్నారు. అయితే దీని వెనుక ఫిలిం ఇండస్ట్రీ కూడా ఉంది, కొంతమంది పెద్దలు కూడా తనకు సహకరించే ఉంటారనేది పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, 300 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన రవి వాటన్నింటిని వివిధ వ్యాలెట్స్లో పంపించాడు, కానీ ఎక్కడ కూడా ఆయన
దాన్ని ఉపయోగించింది ఏం లేదు. టెలిగ్రామ్లో సినిమాలు పంపిస్తూ ఉండేవాడు, ఐబొమ్మ ద్వారా సినిమాలు లీక్ చేస్తూ ఉండేవాడు, ఏదో రకంగా డబ్బులు సంపాదించాడు బెట్టింగ్ యాప్స్ రకరకాల ద్వారా. కానీ డబ్బులు ఉపయోగించుకోలేకపోయాడు. అటు డబ్బును ఉపయోగించలేరు, లేదు ఆయన పెద్దగా లావిష్గా ఉండి అది కూడా కాదు. అసలు తన ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇది కేవలం కిక్కు కోసమే చేశాడు అనడంలో నిజంగా అతిశయక్తి కలుగుతోంది. ఆయన మాటలు చూస్తుంటే కొంత ఆయన మెంటల్గా ఎటువంటి సిచ్యువేషన్లో అర్థమవుతోంది. సో కిక్కు కోసమే అంత చేశాడా? ఇలాంటివి మనం సినిమాలో చూస్తుంటాం. కానీ మొదటిసారి ఒకవైపు ఇటు తెలంగాణ పోలీసులకి సవాలు విసిరి అనంతరం ఇదంతా కూడా కిక్కు కోసమే చేశానంటూ కూడా విసిపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. మొన్న ఐబొమ్మ రవికి 14 days రిమాండ్ విధించారు. 14 days రిమాండ్ విధించినాక ఒకవైపు పోలీసులు విచారించారు. విచారణలో ఒకవైపు విసిపోయే నిజాలు బయటకు వచ్చాయి. మొదటగా తన భార్య ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. తన భార్య ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే తను ఇక్కడికి వచ్చారంటూ కూడా పోలీసులు అనుమానించారు. కానీ అదంతా కాదంటూ కూడా ఒకవైపు చెప్పుకుంటూ వస్తున్నారు. చెప్పుకుంటూ రావడంతో అదే కాకుండా హ్యాకింగ్ మొత్తం కిక్ కోసమే చేసినట్టు కూడా గుర్తించారు. మొత్తం ఏదైతే ఐబొమ్మ కావచ్చు, ఇటు అటు బెట్టింగ్ యాప్స్ కావచ్చు, దాదాపు 300 కోట్ల పైగా మనీ అనేది తనకు అకౌంట్ లో ఉన్నాయి. వాటి మొత్తం కూడా ఎక్కడ కూడా బాగాలేదు. ఒకవైపు ఎక్కడ ల్యాండ్ కావచ్చు, ఎక్కడ ఏం చేయలేదు, కేవలం తనకు కావచ్చు, తనకు అందరూ కూడా తన గురించి చర్చించుకోవాలని ఒక ఆలోచన కూడా తనకున్నట్టు కూడా తెలుస్తుంది. సో దీని మొత్తం కూడా కేవలం నిన్నటి వరకు కూడా కేవలం డబ్బుల కోసం ఇదంతా రన్ చేశారు, ఇదంతా చేశారనే చాలా వరకు కూడా అనుకున్నారు. కానీ దానికి మొత్తం కూడా కాదు, కేవలం హ్యాకింగ్ అనేది చేశారు, తన కోసం ఐబొమ్మ రవి ఇదంతా చేశారు. ఈ రోజు హైదరాబాద్ సిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి మొత్తం కూడా దీనికి మూలం ఎక్కడ ఏర్పడింది, దానికి ఎవరో సహకరించారు, కీలక సమాచారం అనేది పోలీసులకు రాబడుతున్నారు. ఈ రోజు ఒకవైపు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, అదేవిధంగా ఇటు పోలీసులు కలిసి సంయుక్తంగా ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందంటే మొత్తం కూడా తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ శిల్ప. సో కిక్ కోసమే ఇదంతా చేశాడని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మరి ఏ డబ్బులు సంపాదించి ఎక్కడ లావిష్గా ఉన్నది లేదు. ఈ డబ్బులు సంపాదించి పెద్దగా ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంది, విల్లాలు కట్టుకుంది, లావిష్గా లగ్జరీస్గా ఉన్నది లేదు. సో ఆయన ఎలా అదుపులోకి తీసుకున్నారు ఏంటంటే ఇప్పుడు కొంత ఆందోళన గురి చేస్తోంది. ఎందుకంటే ఆయనని ఇంత పెద్ద నెట్వర్క్ రన్ చేస్తున్న వ్యక్తి మరి ఇంత ఈజీగా పోలీసు దగ్గరకు వచ్చి హైదరాబాద్లో లొంగిపోయాడా, ఆయనతో లొంగిపోయాడా, ఇంకెవరైనా పట్టించారంటే వన్ థింగ్ ఇస్ క్లియర్, తన భార్యకి అతనికి మాత్రం 5 ఏళ్ల క్రితమే విడాకులు అయ్యాయి. ఇప్పుడు విడాకుల కోసం వచ్చాడు, అప్పుడు భార్య పట్టించింది అనేది మాత్రం పూర్తిగా అవాస్తవం అని తెలుస్తోంది. ఇమ్మడి రవి 300 కోట్ల ఆస్తులు కలిగి ఉండి ఏ ఒక్క రూపాయిని కూడా ఉపయోగించలేదట. వివిధ వ్యాలెట్స్లో అవన్నీ కూడా భద్రంగా ఉన్నాయట. సో గవర్నమెంట్ వెబ్సైట్లు హ్యాక్ చేసినా, లేకపోతే లెజిస్లేచర్ వెబ్సైట్లు హ్యాక్ చేసినా, ఏది హ్యాక్ చేసినా కూడా కిక్కు కోసమే, తనను నేను చేయగలను చూపించుకోవడం కోసం మాత్రమే ఇదంతా చేశాడట. సో గతంలో ఐబొమ్మకి సంబంధించి ఇంత స్పష్టంగా ఎలా సినిమాలు వస్తున్నాయని చెప్పి మనం చూస్తే ఆయన డైరెక్ట్గా థియేటర్ వెబ్సైట్లను కూడా హ్యాక్ చేసి వాళ్ళ సర్వర్లని హ్యాక్ చేసి యూనిక్ కోడ్ వస్తూ ఉంటుంది సినిమాని డిస్ప్లే చేయడం కోసం. ఆ యూనిక్ కోడ్ని హ్యాక్ చేసి అందరికంటే ముందే థియేటర్లో సినిమా పడకంటే ముందే ఈయన సినిమాను చూసేవాడట. అటువంటి విధంగా ఉండేదట ఐబొమ్మ రవి యొక్క హ్యాకింగ్ అనేది. సో ఎంత హ్యాకింగ్ నేర్చుకున్నా కూడా అదంతా సోషల్ మీడియా వేదికగా గూగుల్, యూట్యూబ్ చూసే ఆయన హ్యాకింగ్ నేర్చుకున్నాడంటే ఆయన ఎక్స్పర్టైజ్డ్గా ఒక దగ్గర నేర్చుకున్న హ్యాకింగ్ కాదు. సో వ్యక్తిగతంగా తనంతట తానే అక్కడిక్కడ చూసి అంతా నేర్చుకున్నాడు. సో ప్రజెంట్ ఇమ్మడి రవి తండ్రి కూడా ఆర్టీవీతో మాట్లాడుతూ ఎంతటి వాడైనా తనని తనకి శిక్ష వేయండి, తనని కఠినంగా శిక్షించండి అని చెప్పి రవి తండ్రి కూడా ఆర్టీవీతో మాట్లాడడం జరిగింది. ఒకసారి మళ్ళీ రవి తండ్రి ఏం మాట్లాడో చూద్దాం. మీ అభిప్రాయం ఏంటి? ఐబొమ్మ రవి వెనుక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే సినిమా పెద్దలు కూడా నాకు సబ్స్క్రైబర్ ఉన్నారు, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు, నేను మాట్లాడేవాడిని అని చెప్పి ఆయన చెప్తున్న నేపథ్యంలో ఇంకెవరైనా సినిమా వాళ్ళు ఉన్నారనేటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది. సో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం మీరు ఎలా చూస్తారు? ఐబొమ్మ రవి అరెస్ట్ పై మీ అభిప్రాయం ఏంటి? తన వెనుక ఎవరున్నారని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి. నా పేరు ఏమంటే తెల్లబాటు తెలిసిందండి. మా వాళ్ళు కొంతమంది ఫోన్లు చేస్తారు, ఫోన్ చేస్తే అంతవరకు నేను చూడలేదు. నాకు ఇంట్లో పోలేదు. నాకు 5 రోగాలు ఉన్నాయి: బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్, తర్వాత కొత్తగా షుగర్ ఒకటి వచ్చింది, గ్యాస్ట్రిక్, తర్వాత బీపీ, ఇవన్నీ ఉన్నాయి. మొత్తం 4 రకాలు ఉన్నాయి.
ఆయన కళ్ళు గ్లకోమా మందులు కొడతాం, అన్నీ ఉన్నాయి, ఉండవలసిన అన్నీ ఉన్నాయి. మరి ఏం చేస్తా, మందులే వాడాలా, తిన్నంత తిండే లేదు. భగవంతుడు చిన్నప్పుడు లేక బాధపడ్డాం, ఈ గంటను చూడమ్మలు కలుపుకొని భూములు ఉండేమంటారు, లేక బాధపడ్డాం. ఇప్పుడు 10 రూపాయలు భగవంతుడు పెట్టినా సరే తినలేకపోతాం. ఏం చేస్తుంది? రవి దూరం ఎప్పటి నుంచి దూరంగా ఉన్నాడు? అది ఆడు ఆ డిగ్రీ అయిపోయినప్పుడు మాకు ఏదైనా ఇంట్లో సమస్యలు వచ్చింది. ఆ తర్వాత ఎవరమాట పక్షుల్లో ఇడిపోయాం. పిల్లలు ఎంతమంది అండి? పాప బాబు, 2 పిల్లలు. సార్ మీకు ప్రజలకు ఏం చెప్తారు సార్ విషయం? ఇలా ఈ తరహా సంఘటనలు జరగకుండా ఉండాలని మీరు ఏం చేస్తారు? చెప్పడానికి ఇప్పుడు వాళ్ళు లేరు. ఉన్నా చెప్పినా మనకు తెలదు, ఆ ఏం చేస్తుంటే మనకు తెలదు. వాళ్ళు తెలిసినా చెప్పినా వినవు. మీతో ఎలా ఉంటాడండి రవి? మామూలుగా ఏదో పెద్ద సీరియస్గా ఏదో వస్తాడో పని కాసేపు ఉంటాడో ఏదో చూసుకుని వెళ్ళిపోతాడు అంతే. అంతేగాని మనతో చక్కగా ఉండడు, మంచిగా ఉండడు. ఆడేదో ఏదో రోబోలాగా ఏదో పని చేసుకుని. మీరు ఇక్కడ సింగిల్ గా ఉంటున్నారండి? మిమ్మల్ని లాలనా పాలన మీకు ఎవరు చూస్తున్నారు? ఎవరో లేదు, చచ్చిపోయి చూసినాడు లేదు. కుటుంబం మాత్రం 123 కుటుంబాలు ఉన్నాయండి. అందరూ మా వాళ్ళే, ఇలా శివాలయం కింద జంక్షన్ వరకు మా వాళ్ళే. అందరూ దేశంలో రక్త సంబంధాలు, కానీ మనకు చచ్చిపోయి చూసినాడు లేదు. సో ఫైనల్లీ ప్రజలకి ఈ తరహా ఏంటి హ్యాకింగ్లు ఇలా హ్యాకింగ్ చేయకుండా ఉండేందుకు ఒకరికి జరిగిన తర్వాత 100 మంది బాగుపడాలి వాళ్ళు చేసినాడు ఎవడైనా. ఎందుకంటే ఆడికి అలా ఏంటి కదా మనకి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.